క్వశ్చన్ నెంబర్ 1. భారత జాతీయ కాంగ్రెస్ 1907లో సూరత్ సమావేశంలో ఏ రెండు వర్గాలుగా చీలిపోయింది? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? ఆప్షన్ ఏ ఉదారవాదులు, అతివాదులు, అంటే మితవాదులు, అతివాదులుగా. ఇది సూరత్ స్ప్లిట్ అంటారు దీన్ని. ఎప్పుడు మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు, ఏ సమావేశంలో, ఏ సంవత్సరంలో అనేది కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? దేనిపై అండి? ఆప్షన్స్ చూడండి. ఏంటి ఆన్సర్ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అన్నది తెలపండి కామెంట్లో. క్వశ్చన్ నెంబర్ 3. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 1 జనవరి 1935. ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు అంటే మీరు కామెంట్లో చెప్పడం వల్ల మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. ఆర్బీఐని ఎప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్గా గుర్తించారు అన్నది కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. ఫిస్కల్ డెఫిసిట్ అంటే సాధారణంగా దేనికి సమానం? ఆప్షన్స్ చూడండి. ఏంటి ఆన్సర్ అవుతుంది? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆన్సర్ ఆప్షన్ బి మొత్తం వ్యయం మైనస్ మొత్తం రసీదులు, అప్పులు మినహాయించి దాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. డిఎన్ఏలో ఎడెనిన్ ఏ నైట్రోజన్ బేస్తో జతకడుతుంది? ఏంటండి? ఆప్షన్ ఏ గ్వానిన్, ఆప్షన్ బి సైటోసిన్, థైమిన్, యురాసిల్. ఆన్సర్ ఆప్షన్ సి థైమిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆహార గొలుసులో డికంపోజర్స్ ప్రధాన పాత్ర ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఏంటవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం డికంపోజర్స్ యొక్క పని. నెక్స్ట్ క్వశ్చన్. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ విధానాన్ని అత్యధికంగా అమలు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్ వెల్లెస్లీ, బెంటిక్, డల్హౌసీ అండ్ కానిగ్. ఆన్సర్ ఆప్షన్ సి డల్హౌసీ. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందే డల్హౌసీ. ఈ విధానంలో ఏ ప్రాంతాన్ని, ఇండియా నుంచి ఏ ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు తీసుకున్నారు అనేది కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతి ఎన్నికలో క్రింది వారిలో ఎవరు ఓటు వేయరు? ఆప్షన్స్ లోక్సభ ఎన్నికైన సభ్యులు, రాజ్యసభ ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభల ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఇందులో ఓటు వేయరు. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్నినో భారతదేశ దక్షిణ పశ్చిమ ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది? 4 ఆప్షన్స్ చదవండి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ బి బలహీనమైన ఋతుపవనాల పరిస్థితిని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెపో రేట్ పెంచడం ద్వారా ఆర్బీఐ సాధారణంగా ఏ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది? ఆర్బీఐ రెపో రేట్ను ఎందుకు చేంజ్ చేస్తుందండి? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం రెపో రేట్ని పెంచుతుంది ఆర్ తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో హిమోగ్లోబిన్ ప్రధానంగా ఏ పదార్థంతో ఆక్సిజన్ను బంధిస్తుంది? ఆప్షన్స్ కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. బయోమాగ్నిఫికేషన్ సాధారణంగా ఏ సందర్భంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆప్షన్స్ 4 చదవండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఆహార గొలుసులో విషపూరిత పదార్థాల సాంద్రత పెరగడం వల్ల అక్కడ మనకి బయోమాగ్నిఫికేషన్ కనిపిస్తుంది. ఎన్విరాన్మెంటల్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అజంతా గుహలు ప్రధానంగా ఏ అంశానికి ప్రసిద్ధి చెందాయి? 4 ఆప్షన్స్ చదవండి. ఆన్సర్ ఆప్షన్ బి బౌద్ధ చిత్రాలు మరియు శిల్పాలు. అజంతా గుహలు ఏ స్టేట్లో ఉన్నాయో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. భూకంప తీవ్రతను కొలవడానికి ఆధునికంగా ఉపయోగించే మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ ఏ విషయాన్ని సూచిస్తుంది? 4 ఆప్షన్స్ చదవండి. ఏముంటుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి భూకంపం విడుదల చేసిన శక్తి పరిమాణం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని పన్ను విధించే అధికారం చట్టం ద్వారా మాత్రమే అనే సూత్రం ఏ అధికరణంలో ఉంది? ఆప్షన్స్ ఆర్టికల్ 110, 112, 265 అండ్ 280. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఆర్టికల్ 265. క్వశ్చన్ నెంబర్ 16. ఇల్బర్ట్ బిల్ వివాదం ఏ వైస్రాయ్ కాలంలో చోటు చేసుకుంది? ఆప్షన్స్ చూడండి. లార్డ్ లిటన్, లార్డ్ రిపన్, లార్డ్ కర్జన్ అండ్ లార్డ్ డఫెరన్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ లార్డ్ లిటన్. ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇల్బర్ట్ బిల్ అనేది.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితులు నిబంధనలు ఏ దేశ రాజ్యాంగం నుంచి ప్రభావితం అయ్యాయి? అంటే ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఆప్షన్స్ చూడండి, అమెరికా, కెనడా, జర్మనీ అండ్ ఆస్ట్రేలియా. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, జర్మనీ నుంచి మనం తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కరేబియన్ సముద్రం లాంటి పెద్ద ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధి చెందిన చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి, ఒడిస్సా. ఒడిస్సాలోనే ఈ చిలికా సరస్సు అనేది ఉన్నది. ఇది మనకి రామ్సార్ సైట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనీ బిల్ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి ఎవరి సిఫారసు అవసరం? ఆప్షన్స్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఆర్థిక మంత్రి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, రాష్ట్రపతి సిఫారసు ఉండాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, సార్వత్రిక రక్తదాతగా సాధారణంగా పరిగణించబడే రక్త గ్రూప్ ఏది? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి, ఓ నెగటివ్. ఓ నెగటివ్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కానీ, ఏపీఎస్సి ఈఓకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ గ్రూప్ 2 ప్రాక్టీస్ సెట్స్ కూడా చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.